ఇవాళ లైక్స్ వెంటనే స్నానం చేసేసాను. స్నానం చేసిన వెంటనే ఫిక్స్ అయ్యాను ఇవాళ ఎలాగైనా సరే పోర్టల్లో లాగిన్ అయ్యి ఎర్నింగ్ చేద్దామని చెప్పి డైరెక్ట్ గా అయితే పోర్టర్కి అయితే వెళ్ళిపోతున్నాను. రాగానే పోర్టర్ యాప్ అనేది ఓపెన్ చేసి డైరెక్ట్ గా ఆన్లైన్ లోకి అయితే వెళ్ళాను. ఆన్లైన్ లోకి రాగానే 5 minutes తర్వాత ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది 358 రూపీస్. ఈ ఆర్డర్ ఎలా అయినా సరే యాక్సెప్ట్ చేయాలి అనుకున్నా ఆర్డర్ అయితే సక్సెస్ఫుల్ గా యాక్సెప్ట్ అయింది. పికప్ లొకేషన్ చూస్తే ఇక్కడ నుండి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా డైరెక్ట్ గా పికప్ లొకేషన్ కి అయితే వెళ్ళిపోతున్నాను. చాలా మంది దివాళీ ఫెస్టివల్ కారణంగా అందరూ ఊరు వెళ్ళిపోయారు. అందుకోసమే ఈ ఆర్డర్ అనేది యాక్సెప్ట్ అయింది. మోస్ట్లీ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అవ్వదు అనుకున్న డిలే టైం ఉన్నా సరే లక్కీగా నాకైతే ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయింది. బట్ ఈ 358 రూపీస్ లో కమిషన్ ఎంత కట్ అవుతుంది, నాకు ఎంత ఎర్నింగ్స్ వస్తాయి అనేది మీకు చూపిస్తాను. డైరెక్ట్ పికప్ లొకేషన్కి అయితే వచ్చేసాను. కస్టమర్స్ అయితే నా కోసం వెయిట్ చేస్తున్నారు. చిన్న కవర్ అయితే ఇచ్చారు. ఈ కవర్ని మనం పిక్ చేసుకున్నాం. నా ఓలా స్కూటర్ కాబట్టి డిక్కీలో పెట్టేసుకున్నా. ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తున్నా. ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఉందో చూద్దాం. నావిగేషన్ అయితే ఓపెన్ చేద్దాం. వామ్మో, ఇక్కడ నుండి 29 కిలోమీటర్లు అయితే చూపిస్తుంది. డైరెక్ట్ గా సిల్లింగంపల్లి అయితే మనం వెళ్ళాలి. దీపావళి కారణంగా రోడ్లన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి. చూడండి రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయి. ప్రతిరోజు ఇలానే ఉంటే ఆడుతూ పాడుతూ 1000 రూపాయలు అయితే సంపాదించుకోవచ్చు. బట్ ప్రతిరోజు ఇలా అయితే ఉండదు. ట్రాఫిక్ అయితే హెవీ లెవెల్లో ఉంటుంది. మెహదీపట్నం దగ్గరికి వచ్చాను. అక్కడ హెవీ ట్రాఫిక్ అయితే ఉంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పొల్యూషన్. హెల్మెట్ పెట్టి తలనొప్పి వచ్చేస్తుంది. ఒకవైపు నుంచి కస్టమర్ కాల్ చేసి బాబు ఎక్కడున్నా జల్దీ రా అని చెప్పి ప్రెజర్ పెడుతూ ఉన్నాడు. ఇంత ప్రెజర్లో ఈ బైక్ ట్యాక్సీ ఆర్ ఫుడ్ డెలివరీ లేదా పోర్టల్లో వర్క్ చేయడం అవసరమా అని నాకైతే అనిపించింది. బట్ నాకున్న ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఏ పని చేయలేక ఈ పని అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మేము చేస్తున్న ఈ పని రిస్క్ అని తెలిసినా, ఇందులో మాకు ఫ్యూచర్ ఉన్నదని తెలిసినా సరే మాకు ఇప్పుడున్న ఫినాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ పని అయితే చేయాల్సి వస్తుంది. యాక్చువల్లీ నేనే కాదు, నాలా 100 మంది అయితే ఈ పని అయితే చేసుకుంటున్నారు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి పని చేసుకోవడం తప్పేమీ లేదు. కానీ మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిన తర్వాత కూడా డబ్బులు వస్తున్నాయని చెప్పి ఆశతో ఇక్కడే పని చేయడం వల్ల మన లైఫ్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఈ పనితో పాటుగా మీరు ఏదైనా స్కిల్ నేర్చుకోండి. దీంతో పాటుగా ఏదైనా జాబ్ వస్తే ఆ జాబ్కి అయితే వెళ్ళిపోండి. ఈ బైక్ మీద చేసే పనులను కూడా మనం పర్మనెంట్గా అయితే చేయలేము. జస్ట్ ఇవన్నీ కూడా టెంపరరీ వర్క్స్ మాత్రమే. ఇకపోతే మనం కష్టపడి వర్క్ చేస్తూ ఉంటే ఈ కంపెనీ వాళ్ళు మన దగ్గర రక్తం తాగినట్టు మన దగ్గర ఉన్న కమిషన్ అయితే కట్ చేస్తూ ఉన్నారు. ఈ ట్రిప్లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది మీకు చెప్తాను. డైరెక్ట్గా నేను కస్టమర్ పెట్టిన డ్రాప్ పాయింట్కి అయితే వచ్చేసాను. లోపలికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయి. ఈ టవర్స్ లోపలికి వెళ్ళాలంటే ఇక్కడైతే ఎంట్రీ చేయాలి. ఎంట్రీ అంతా అయిపోయిన తర్వాత ఒక టోకెన్ అయితే ఇచ్చారు. ఈ టోకెన్ మెయిన్ గేట్ సెక్యూరిటీకి చూపిస్తే లోపలికి వెళ్ళడానికి మనకైతే పర్మిషన్ ఇస్తారు. ఇది భయ టోకెన్. ఇలాంటి టవర్స్ లోపలికి వెళ్ళాలంటే అంత ఈజీగా ఏం ఉండదు. ఇక్కడ టైం వేస్ట్ చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంటుంది ఎందుకురా ఈ ఆర్డర్ యాక్సెప్ట్ చేశాను అని చెప్పి. చూడండి ఎంత పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉన్నాయో. ఆ టవర్స్ లోపలికి వెళ్ళి బయటకు రావాలంటే ఎలా లేదన్నా సరే 20 నిమిషాల టైం అయితే వేస్ట్ అవుతుంటుంది. ఫైనల్లీ నేను వెళ్ళాల్సిన టవర్ దగ్గర అయితే వచ్చేసాను. వెహికల్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. ఫైనల్లీ కస్టమర్ ఫ్లాట్ కి అయితే వచ్చేసాను. మన దగ్గర ఉండే ఐటమ్ అయితే కస్టమర్ కి డెలివరీ చేశాను. ఇప్పుడు ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ఈ ట్రిప్ లో మనకి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి, ఈ పోర్టల్ లో ఎంత కమిషన్ కట్ అయింది అనేది చూద్దాం. ఈ పోర్టల్ లో GST అని చెప్పి కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎక్కువగా కమిషన్ అయితే కట్ చేస్తున్నారు. 358 రూపీస్ అయితే చూపించింది. కస్టమర్ బిహేవియర్ పెట్టి రేటింగ్ అయితే ఇచ్చేసాను. ఈ ట్రిప్ లో నాకు 287 రూపాయలు అమౌంట్ అయితే వచ్చాయి. 358 రూపాయలు 70 రూపాయలు కమిషన్ అయితే కట్ అయింది. ఆ ఆర్డర్ ఫినిష్ చేసిన తర్వాత 357 రూపీస్ ఆర్డర్ అయితే వచ్చింది. ఇలా ఒక రోజంతా పోర్టల్ లో వర్క్ చేసి 681 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేసిన.